వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పవన్ విషయంలో వెనక్కు తగ్గిన కోమటిరెడ్డి మరి గత వారం రోజుల నుంచి ఒక అంశం మీద పదే పదే చర్చిస్తూ విమర్శలు చేస్తూ ఏకంగా క్షమాపణలు చెప్పమని అడిగేదాకా ఆ అంశాన్ని రాజకీయంగా లాగిన పరిస్థితి చూశాం. ఇటీవల రాజోల్ నియోజకవర్గంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చాలామంది చాలా రకాలుగా వారికి నచ్చినట్టుగా మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలను ఆడనే ఉందని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే మంత్రులు ఎమ్మెల్యేలు మీకు పదవులు అధికారం ఇచ్చింది సినిమాలు బంద్ చేయడానిక? ప్రజలకు నచ్చితే సినిమా చూస్తారు, లేకపోతే మానుకుంటారు. సో కాబట్టి దిష్టి అనేటువంటి ఒక అంశాన్ని అంటే ఆయన తన ఉద్దేశాన్ని ఒక విధంగా ప్రొజెక్ట్ చేయబోయి దాన్ని ఆయనకు రాజకీయ వ్యతిరేకులు రకరకాలుగా వక్రీకరించి చివరికి ఆయన ఏదో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కొబ్బరి బొండాలు వాడిపోయాయని చెప్పేసి మాట్లాడినట్టు రకరకాలుగా చిత్రీకరించిన పరిస్థితి. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇష్టానుసారంగా మాట్లాడారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమరావతి వెళ్ళారు. అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. అదేంటంటే హైదరాబాదులో జరగబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు. ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్. ఆయన అప్పట్లోనే విజన్ 2020 పెట్టి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను ఏ స్థాయిలో అభివృద్ధి చేశాడో అందరికీ తెలిసిందే. అంశం స్వయాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు. అప్పట్లో ఆయన విజన్ 2020 అంటే మేము ఏదో అనుకున్నాం, ఆశ్చర్యంగా ఇదేంటి అనుకున్నాం, కానీ ఈరోజు తెలుస్తుంది దాని యొక్క ప్రాధాన్యత అని. సో అలాంటి కోమటిరెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి తిరిగి ఆయన కారు ఎక్కుతున్న సందర్భంలో విలేకరులు ఆయన అడిగారు, పవన్ కళ్యాణ్ గారి అంశం గురించి ఏమైనా మాట్లాడతారా అని. నిన్న మొన్న మాట్లాడారు కదండి. లేదు నేను ఆ అంశం అయితే ఏం మాట్లాడను, అది ఆల్రెడీ అయిపోయింది, అయిపోయినటువంటి అంశం. సో అయిపోయిన అంశాన్ని మళ్ళీ మనం చర్చకి తేవడం కరెక్ట్ కాదు. సో రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఆయన చాలా స్మార్ట్గా సమాధానం చెప్పారు. అయితే దీని వెనక ఆయన స్మార్ట్గా సమాధానం చెప్పడం వెనక బలమైనటువంటి కారణం ఏమై ఉంటుందో అని ఆరా తీస్తే చంద్రబాబు నాయుడు గారితో ఆయన భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద కొంచెం సీరియస్గా మాట్లాడారంట. అసలు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి, దాన్ని ఏ విధంగా రకరకాలుగా వక్రీకరిస్తారు. అందులో మీరు ఒక మంత్రి స్థానంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఆయన సినిమాలు ఆపుదామని చెప్పేసి ఆ విధంగా మాట్లాడటం మన రెండు రాష్ట్రాల మధ్య అదొక మళ్ళీ ఒక అగాధాన్ని ఏర్పాటు చేసేటువంటి అంశం కాదనేటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయంట. ఆ తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటికి వచ్చి విలేకరులు అడిగిన ప్రశ్నలకి చాలా స్మూత్గా ఆయన సమాధానం చెప్పారు. అయిపోయినటువంటి అంశం. ఆ సమయంలో నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు కోమటిరెడ్డి గారు. ఆ సమయంలో అలా మాట్లాడేసానన్నారు, అంతేగాని కావాలనో ఉద్దేశపూర్వకంగా మాట్లాడానని కూడా ఏం చెప్పాల. ఆ సమయంలో ఆ సందర్భానుసారం నేను అలా మాట్లాడాను, ఇంకా అది అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్. సో అయిపోయినటువంటి అంశాలు మళ్ళీ మనం చర్చకి తేవడం కరెక్ట్ కాదు, దాని మీద మళ్ళీ మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలి, మేము చంద్రబాబు గారిని ఆహ్వానించడానికి వచ్చాం హైదరాబాద్లో జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్కి అని చెప్పేసి కోమటిరెడ్డి గారు చెప్పారు ఫైనల్గా. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అంశాలను, ఆ వ్యాఖ్యలు ఖండించారు. ఇప్పుడు చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయన దేశస్థాయి నాయకుడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ వాళ్ళు మీరు ఈ విధంగా ఎలా మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఆయన మాట్లాడలేడు కదా, అది చిన్నగా అయిపోతాడు అలా మాట్లాడితే. కాబట్టి చర్చకు వచ్చింది కాబట్టి కోమటిరెడ్డి గారే ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఆయనతోటి మాట్లాడేటువంటి అవకాశం 100% ఉంటుంది అనే చర్చ కూడా నడుస్తూ ఉందన్నమాట అమరావతి రాజకీయ వర్గాల్లో కానీ అక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకోకుండా కోమటిరెడ్డి గారు అలా మాట్లాడరు. అసలు మీడియా వైపు కనీసం, ఎందుకంటే మీడియా ఆ క్వశ్చన్లు అడుగుతారు, ఎందుకంటే ఆయన వచ్చింది అమరావతి, మరి అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి ఇక్కడ తెలంగాణలో మాట్లాడినట్టు ఆంధ్ర పోయి పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా మాట్లాడితే పరిస్థితులు మళ్ళీ అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే మళ్ళీ ఆయన ఫ్యాన్స్ ధర్నాలు నిరసనలు రాస్తారోకలు చేసి ఆయన అడ్డుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి తెలంగాణలోనే ఉంది. తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ గారు జోలిస్తే మేము ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి తెలంగాణ జనసేన వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఆయన ఆ సందర్భంలో ఆ విధంగా మీడియాని ఫేస్ చేసే క్రమంలో ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకొని
చెప్పకపోతే ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు అసలు ప్రశ్న అడ్రస్ చేయకుండా టక్కన ఆయన వెహికల్ ఎక్కేసి డోర్ వేసుకొని వెళ్ళిపోయేవారు. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన తర్వాత ఎందుకు ఈ విధంగా మీరు చిన్న అంశాన్ని ఈ విధంగా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు ఎందుకు అని చెప్పేసి మాట్లాడిన తర్వాతే కోమటిరెడ్డి గారు కూడా రియలైజ్ అయిపోయి, గవర్నమెంట్ అంతా రియలైజ్ అయిపోయి మనం కరెక్ట్ కాదు కదా, మన మిత్రుడికి మిత్రుడిని మనం ఈ విధంగా మాట్లాడడం అని చెప్పేసి వాళ్ళకి రియలైజేషన్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెనక్కి తగ్గారు. ఇది ఒక ఎపిసోడ్గా చెప్పొచ్చు. మరొక అంశం ఏంటంటే జనసేన పార్టీ తమ గొంతును బలంగా పెంచింది తెలంగాణ రాష్ట్రంలో. రేపొద్దున స్థానిక సంస్థల్లో వాళ్ళు పోటీ చేయబోతున్నారు. పంచాయతీ అభ్యర్థులుగా జనసేన వాళ్ళు పోటీ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడానికి రెడీగా ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉంది. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెర వెనక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు సహకరించింది. మరి ఇదే కాంగ్రెస్ జనసేన అధినేత మీద మాటల దాడి పెంచుకుంటూ పోతే రేపొద్దున ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం బహిరంగంగా బీజేపీ జనసేన ముగ్గురు ఇక్కడ ఎలా పొత్తులోనో అక్కడ కూడా మనం జిహెచ్ఎంసీకి కాంగ్రెస్ ఓడించాలి, ఖచ్చితంగా మనం అక్కడ బీజేపీతో కలిసి పనిచేయాలని చెప్పేసి ఆయన కనుక తిరకాసు పెడితే మళ్ళీ పరిస్థితి తారుమారు అవుతుంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రియలైజేషన్ వచ్చిందని అనుకోవాలి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అంశం మీద మాట్లాడి వారిని కన్విన్స్ చేసి లేకపోతే గట్టిగా సీరియస్గా మాట్లాడి చిన్న అంశాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడటం వల్ల వెనక్కి తగ్గి ఉండొచ్చు. లేదా రేపొద్దున ఇది ఇలాగే మాట్లాడుతూ పోతూ ఉంటే జనసేన పార్టీ ఆల్రెడీ స్ట్రాంగ్ అవుతుంది తెలంగాణలో, రేపొద్దున వాళ్ళు బీజేపీతో కలిసి తెలుగుదేశాన్ని కూడా కలవాలని చెప్పేసి ఒత్తిడి చేస్తే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్కబారులో పడుతుందనేటువంటి భయంతో అయినా వెనక్కి తగ్గి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఏపీ డిప్యూటీ సీఎం విషయంలో వెనక్కి తగ్గారని చెప్పొచ్చు.